రెగ్యులర్ వంటలే కాకుండా అప్పుడప్పుడు వేడివేడి అన్నంలో ఇంగువ తాలింపు వేసుకొని కాకరకాయ పొడి తింటే ఆ రుచే అమోఘం. ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ కాకరకాయ తీసుకొని వీడియోలో చూస్తున్నట్టు థిక్గా గ్రేట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో కాస్త సాల్ట్ కలిపి కాసేపు పక్క నుంచి వాటర్ అంతా తీసేయాలి. తర్వాత తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసి ఫ్రై అయిన తర్వాత వాటర్ తీసిన కాకరకాయ వేసి దూరగా వేయించుకోవాలి. పొడి కోసం కారం, కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసేసుకొని కొబ్బరి పొడి సిద్ధం చేసేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ లో మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. తురుము మొత్తం కూడాను ఇలా కలర్ మారాలి. తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి అంతా వేసేసుకొని ఇంకాస్త ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పొడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.